మేము ఒక సిటిజన్ ఫోరం కింద ఒక సంఘం ఏర్పడింది. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను. ఇంకా వేరే రకం కాదు. ఈ యొక్క సంఘం యొక్క నిర్మాణాత్మకంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘము. నిర్మాణాత్మకంగా సమాజాన్ని పునర్నిర్మాణంగా సమాజంలో జరుగుతున్న సమస్యల గురించి హైలైట్ చేయడానికి ఏర్పడిన సంఘము. ఈ సంఘానికి సంబంధించి ముఖ్యంగా కోఆర్డినేటర్గా వికే సింగ్ గారు వివరిస్తున్నారు. ఈరోజు ప్రతినిధి మండలి కూడా మా సంఘంలో ఉన్నది. అందులోనే గౌరవనీయులు పెద్దలు మనకు మీకు తెలిసిన ఐపీఎస్ గారు ఆర్పి సింగ్ గారికి, మరియు మిత్రులు తర్వాత గోపీనాథ్ గారికి, గౌరవనీయులు గోపీనాథ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గారికి, మరియు మా మిత్రులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, రాజీవ్ కుమార్ గారు, మరి నా మిత్రుడు అశోక్ కుమార్ గారికి మీకు అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాము, సుస్వాగతం తెలుపుతున్నాము. ఎందుకంటే మా సిటిజన్ ఫోరం నుంచి మీకు అందరికీ కూడా మరొకసారి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాము. మీకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక సివిల్ సొసైటీ అనేది, పౌర సమాజం అనేది నిద్ర మత్తులో ఉన్నది. ఈ పౌర సమాజాన్ని మేల్కొనాలి. పౌర సమాజం మనకి ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనము కొన్ని ప్లేస్లలో మన తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ చూసిన డ్రగ్ అబ్యూజ్ ఏర్పడుతుంది. ఆడవాళ్ళపైన కూడా అత్యాచారాలు పెరుగుతున్నాయి. తర్వాత స్కూళ్ళల్లో కూడా ఫెసిలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీన్ని కూడా ఎట్లా అడ్రస్ చేయాలి దాని గురించి కూడా నిరుద్యోగ సమస్య రోజు పెరిగిపోతుంది. తర్వాత వాతావరణము కాలుష్యం అవుతుంది. ఈ పొల్యూషన్ కూడా మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ అన్ని సమస్యలు అంటే సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, పేదరికము కానీ, నిరుద్యోగం కానీ, ఆకలి కానీ, ఈ సమాజం అభివృద్ధి చేయడానికి, అంటే సమాజాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలందరికీ కూడా పౌరస్వేచ్ఛ కలగజేయాలి. పౌరులందరూ కూడా పౌరస్వేచ్ఛ మనకు రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 14 ప్రకారము అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారము దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజన్. ఆర్టికల్ 15 ప్రకారం. ఆర్టికల్ 21 ప్రకారం ఏం చెప్తుందంటే, అందరూ గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఎటువంటి వారికి ఆ హక్కుని ఎటువంటి భంగం కలగకుండా, ఈ హక్కులని మనకు రాజ్యాంగంలో పొందపరిచిన హక్కులు ఈ వేటికి భంగం పడకుండా ఈ హక్కులు యథావిధంగా అమలుపరిచే విధంగా మా బాధ్యత కూడా ఉంటుంది, పౌర సమాజం పైన ఉంటుంది. అయితే సమాజంలో వస్తున్న ఒత్తిళ్ల మూలంగా, సమాజంలో జరుగుతున్న ఆందోళన మూలంగా, సమాజంలో జరుగుతున్న ఇంకా పరిణామాలకు మనము కూడా నైతిక బాధ్యత వహించాలి. ఉదాహరణకు నైతిక బాధ్యత వహిస్తూ మన వంతుగా మేము మన ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అడ్రస్ గ్రీవెన్స్ మెకానిజంని చాలా వేగవంతంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఈ సంఘం తోడ్పడుతుంది. ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మేము ఈరోజు ఏర్పడిన ఈ సిటిజన్ ఫోరం అనేది ఈరోజు ఒక నీటి బిందువుగా మేము ముందుకు వచ్చినాము. ఈ సిటిజన్ ఫోరము దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మా యొక్క డీజీ గారి ఫార్మర్ డీజీపీ వికే సింగ్ గారి అధ్వర్యంలో జరుగుతున్నది. దీన్ని ఉత్తేజపరచడానికి, అదేవిధంగా వేగవంతం చేయడానికి, ఈ కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకురావడానికి, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి. ఉదాహరణకు ఓటు అనేది కూడా చాలా విలువైనది. ఓటు అనేది అంటే మనం ఆల్రెడీ రాజ్యాంగంలో రాసుకున్నాము, అక్కడక్కడ మనం వింటున్నాము. ఓటు అనేది వజ్రాయుధం. ఓటు కూడా ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, ఆ ఓటును కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ఓటు విధానంలో కూడా మంచి పర్సన్ ఎన్నుకునే విధంగా ప్రజలను కూడా మనం ప్రభావితం చేసే విధంగా ఈ సిటిజన్ ఫోరం పనిచేస్తుంది. ఈరోజు మేము ఏం చేసుకున్నామంటే, మేము దీనికి ముందు ప్రెస్ మీటింగ్ ముందు మేము ఒక 3-4 సార్లు సమావేశమైనాము. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాల ప్రకారం ఏంటిదంటే, ఫస్ట్ స్టేట్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతినిధి మండలి ఏర్పరిచినాము. ఆ ప్రతినిధి మండలిలో మాకు ఇక్కడ ఎవరంటే వికే సింగ్ గారు కోఆర్డినేటర్ ఉన్నారు, చుక్కరామయ్య ఫార్మర్ ఎమ్మెల్సీ విద్యావేత్త వారు కూడా ఉన్నారు, ఆర్పి సింగ్ గారు ఉన్నారు, మీకు తెలిసి నాగిరెడ్డి గారు కూడా ఐఏఎస్ వారు ఉన్నారు, తర్వాత గోపీనాథ్ ఐఆర్ఎస్, రాజశేఖర్, నరసింహాచారి, చక్రపాణి, నరసింహ మైసల్, వీళ్ళందరూ కూడా డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, ఉపాస్ సంగీ, మరియు సుధా జలన్, అశోక్ కుమార్, రాజీవ్ కుమార్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, వినోదలక్ష్మి గారు, సందీప్ గారు, వీళ్ళందరూ కూడా వివిధ రంగాల నుంచి తీసుకున్నాం. ఒక రంగం నుంచి కాదు, మనం వివిధ రంగాల నుంచి కూడా వచ్చారు. ఒకటి పదవీ విరమణ పొందిన ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పదవీ విరమణ పొందిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారు,
అదేవిధంగా పదవి విరమణ పొందిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. పదవి తర్వాత చురుకుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు, సంఘీ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఇందులో. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆర్మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు రాజీవ్ కుమార్ గారిని డాక్టర్ అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్టు శ్రీధర్ రెడ్డి గారు, ఇదంతా మీకు తెలిసే విషయమే. అంటే ఇంతమందితోని మేము ఏర్పడిన ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తిగతమైన సమస్యలు మేము పరిష్కరించడానికి ఇక్కడ లేము. సమస్యలు ఎవరు అంటే ప్రజా సమస్యలు ఉండాలి, ప్రజా సమూహాలకు సంబంధించి ఉండాలి. అదేవిధంగా ప్రజలని ఏవైతే సమస్య ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యలను కూడా మేము గ్రహించి, మేము సేకరించి మాకున్న నిఘా విభాగం ద్వారా వాటిని సేకరించి, క్రోడీకరించి, వాటిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే మేము ప్రజలకు ఒక చైతన్యపరచడంతో పాటు, ప్రజలను ఉత్తేజపరచడంతో పాటు మా పాత్ర ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ప్రజలని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి మా యొక్క పాత్ర ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రజలను చైతన్యవంతం చేయడానికి. అంటే ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్యన ఈ సిటిజన్ ఫోరం అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇప్పుడు మీ దగ్గర కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో వస్తున్న పరిణామాల గురించి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్న సంస్కరణ గురించి కానివ్వండి, అదే ప్రిజన్ డిపార్ట్మెంట్లో వస్తున్న సంస్కరణ గురించి కానివ్వండి, వ్యవసాయంలో వస్తున్న మార్పు గురించి కానివ్వండి, రైతులకున్న ఆవేదన ఏముంది, నిరుద్యోగులకున్న ఆవేదన ఏముంది. అదేవిధంగా మాకు ముఖ్యమైన ఉద్దేశం కూడా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా భిక్షాటన ఉండకూడదు అనేది కూడా తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రాంతంలో భిక్షాటన అనేది ఉండకూడదు. మనం దేశము ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఇది 5 ట్రిలియన్ ఎకానమీ పోదామనుకుంటున్నాము. తర్వాత మనం అమెరికాని దాటిపోదాం అనుకుంటున్నాము. తర్వాత ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండి మన ప్రపంచ దేశంలోనే మన పెద్దన్న పాత్ర పోషించాలన్న దిశగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు హైదరాబాద్లో కానీ, ఈవెన్ జిల్లా ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా మనకు బిచ్చగాలు కనబడతారు. ఆ భిక్షాటన కూడా టోటల్గా నిర్మూలించడానికి ఈ యొక్క సంఘం అనేది తోడ్పడుతుంది అన్నమాట. ఇంతకుముందు సార్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ భిక్షాటన మొత్తము నిర్మూలించడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. అది అప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మీకు అందరికీ ప్రింట్ మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ, మీరు కూడా ఆ రోజుల్లో చాలా హైలైట్ చేసిన పేపర్లో కానివ్వండి, అదేవిధంగా టీవీలో కానివ్వండి. భిక్షాటన అనేది ఒక 2 years భిక్షాటన లేకుండా మా డిపార్ట్మెంటు సాయశక్తిలో పనిచేసింది. అటువంటి అంటే సోషల్కు సంబంధించిన ప్రాబ్లం ఏమున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలామంది ఎక్కడ అమ్మాయిల పైన సినీ పరిశ్రమ కానివ్వండి, ఇంకా వేరే పరిశ్రమ కానీ ఎక్కడ చూసినా కానీ ఉమెన్కు ఈ సెక్సువల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. దానిపైన కూడా మాకు వస్తే అవన్నీ గవర్నమెంట్కి నివేదిస్తాం అనమాట. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఏమవుతుందంటే డ్రగ్ అబ్యూజ్ ఏర్పడుతుంది, ఆల్కహాలిక్స్ ఎక్కువవుతున్నారు. ఈ డ్రగ్ అబ్యూజ్ లేకుండా ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కొన్ని గ్రామాలలో పిల్లలు చాలామంది యువత కూడా పెడదారిన పడుతున్నారు, గంజాయికి అలవాటు పడి. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసే విధంగా మేము ప్రభుత్వానికి ఉండే నిఘా విభాగం ఉంటుంది. మా ద్వారా వచ్చినవి కూడా మేము ప్రభుత్వానికి నివేదించి ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి ఆ ఉద్దేశంగా ఈ యొక్క సంఘం ఏర్పడింది. అంటే సిటిజన్ ఫోరం తెలంగాణ. దీని పేరు ఏంటంటే సిటిజన్ ఫోరం తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ప్రతినిధి మండలి సమావేశము మీ ముందును పెట్టాము, ఈ సభ ముందు పెట్టాము. తర్వాత మేము జిల్లాల వ్యాప్తిగా, తర్వాత తాలూకాల వ్యాప్తిగా మరియు గ్రామాల వ్యాప్తిగా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకెళ్తాము. ఇప్పుడు కేవలం ఈరోజు లాంఛనాప్రాయంగా మీ ముందు మా కార్యక్రమాలు కొన్ని చెప్తున్నాను. మిగతా కార్యక్రమాలు రాబోయే కాలంలో మేము ఏమేమి పనులు చేస్తాము, ఈ పనుల ద్వారా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మీరు చూస్తారన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ మీకు అన్నీ నేను అనుకుంటాను మిత్రులకు అందరూ కూడా ఇంగ్లీష్ నోట్సు, ప్రెస్ నోట్స్ తెలుగులో ఇచ్చాము. మీకు అందరికీ వచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మిగతా మా యొక్క ప్రతినిధి మండలిలో చాలామంది సభ్యులు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రతినిధి మండలిలో ఇప్పుడు సార్తో ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ నా నమస్కారం. నరసింహ గారు చెప్పారు ఈ సిటిజన్ ఫోరం యొక్క ఆశయాలు ఏంటి క్లుప్త అంటే సోదాహరణంగానే చెప్పారు. దానికి 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది బేసిక్గా ఆయన చెప్పినట్లు ఇది మాది పొలిటిక్స్ సంబంధం లేదు, ఎపొలిటికల్ ఆర్గనైజేషను. పాలిటిక్స్కి ఈ ఆర్గనైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు.
బేసిక్ ఇది గవర్నమెంట్కి పౌరులకి మధ్య ఒక అనుసంధానకర్త కింద ఉందామని మా ఉద్దేశం. పౌరులు ఏ విధాల్లో ఏ రంగాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి పరిష్కారం ఎలా చేయొచ్చు అనేది ఒక కొంతమంది మేధావి వర్గం కింద ఏర్పడి ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానకర్తగా వ్యవహరించనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం అన్నీ ఒకసారి ట్యాకిల్ చేయలేం కాబట్టి కొన్ని ఫోకస్ ఏరియాస్ పెట్టుకున్నాం. అవి ఏంటంటే 5 ఫోకస్ ఏరియాస్. 1 విద్య, 2 వైద్యం, 3 రెవెన్యూ విషయాలకు సంబంధించి, 4 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 5 పోలీస్ అడ్మినిస్ట్రేషన్, 6 ఏమో పర్యావరణ. సో ఇప్పుడు ప్రతి వారికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఉందనుకుందాం సొసైటీలో. అందరికీ తెలుసు కరప్షన్ చాలా ఉంది, ఎవ్రీవేర్ కరప్షన్ ఉందంటారు. కానీ ఏంటి దీనికి, ఈ కరప్షన్ ఫస్ట్ తగ్గించి తర్వాత నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేస్తే, ఒక సిస్టమ్ని బ్లేమ్ చేసినంత మాత్రాన ప్రాబ్లం పోదు, సొల్యూషన్ రాదు. దానికి మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, దానికి స్టడీ చేసి పూర్తిగా ఈ సంస్థ కొన్ని సజెషన్స్ ఈ విధంగా వెళ్తే బాగుంటుందేమో అనే సజెషన్స్ తీసుకుని గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేస్తూ మేబీ చీఫ్ సెక్రటరీకి కానీ, డీజీపీకి కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలాంటి వారికి ఎవరికైనా కలిసి ఒక సజెషన్స్ ఇచ్చి ఈ విధంగా కార్యాచరణ చేస్తే బాగుంటుంది అని మా తరపు నుంచి కొన్ని కార్యాచరణ ఇద్దామని. ఆ తర్వాత ఒకసారి ఇస్తే సరిపోదు, దాన్ని ఫాలోఅప్ కూడా చేయాలి. ఫాలోఅప్ చేయకపోతే ఏమీ చివరికి రిజల్ట్ రాదు. సో ఇది ఫాలోఅప్ చేసి ఈ విధంగా ఒక ఎజైల్ అండ్ యాక్టివ్ పబ్లిక్ ఫోరం కింద మేము ఉందాం అనేది మా ఉద్దేశం. నరసింహ గారు చెప్పినట్లు ఇప్పుడు ఇది స్టేట్ లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో, సో త్వరలో డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కూడా ఇలాంటి కమిటీస్ ఆర్గనైజ్ చేద్దామని. అండ్ స్లోగా ఒక ఎలక్షన్ వాచ్ డాగ్ లాగా కూడా, అంటే ఎలక్షన్ ఎంటైర్ ప్రాసెస్లో కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి ఈ ధన ప్రవాహం ఎలక్షన్లో ఎలా తగ్గించవచ్చు, అందరూ ఏ విధంగా తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవచ్చు అనే దాని మీద కూడా మేము ఇన్ ఫ్యూచర్ వెళ్దామని ఆలోచిస్తున్నాం. సో మా నరసింహ గారు చెప్పినట్లు ఒక 2-3 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తాం. సో ఈ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్తో మా సంస్థ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏ విధంగా ముందుకెళ్దాం అనుకున్న దాని గురించి మీకు చెప్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. థ్యాంక్ యూ. మరియు ఈ వేదిక మీద ఉన్న అందరూ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు అందరికీ నమస్కారము. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ప్రతి ఒక్కరు మనది కాదు అని ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఏమైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఏమన్నా ఇది అవుతున్నారా ఏంటి, ఎక్కడికి పోవాలి, ఒకరు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఒకరు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ పట్టించుకోరు. ఇవన్నీ ఏమైందంటే నేనే సెల్ఫిష్గానే పోతున్నారు. అలా కాకుండా మేము ఒక మధ్యలో ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్యలో ఇది నాట్ ఎ కంప్లైనింగ్, వీఆర్ నాట్ కంప్లైనింగ్ ఎనీవన్, వీఆర్ నాట్ టేకింగ్ అంటే మధ్యలో మనం ప్రతి పౌరుడు ఏంటంటే నాది కాదు అనేది వస్తున్నారు. నేను ఎందుకు, నాకేం వస్తుంది, అదే కాకుండా ఇప్పుడు ప్రతి ప్రాబ్లమ్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నవి, వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు హెల్త్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మనకు ఆయుష్మాన్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వము చాలా వరకు సో మెనీ బెనిఫిట్స్ ఇస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో బెనిఫిట్ ఇచ్చినా కానీ వాళ్ళకు ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు. మీకు తెలుసు ఈహెచ్ఎస్ ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, ఆరోగ్యశ్రీ. పేషెంట్లను వాళ్ళను చాలా వరకు ఎందుకు తీసుకోవట్లేదు, మరి ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తారు? హాస్పిటల్కు ల్యాండ్ చాలా చీప్గా ఇస్తారు, 1 రూపీ ఎకరని ఇచ్చారు, 1000 ఎకరని ఇచ్చారు. కానీ వాళ్ళు బెనిఫిట్ పొందారు కానీ పేషెంట్లకి ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈజ్ ద రీజన్? అటువంటి ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో చాలా కాస్ట్ ఎక్కువైపోయినండి. ఆ కాస్ట్ పాపం ఎవరు భరించలేరు. ప్రతి చిన్న ప్రాబ్లం కూడా నౌడేస్ నాట్ ఈజీ టు, ఎందుకంటే మనకు చాలా వరకు 90% ఇస్ పూర్ పాపులేషన్ ఇన్ ఇండియా. హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ విద్య రెండు ఒకటి బాగా చేస్తే మనకు ప్రజలకు కూడా బాగా మేలు నేర్చడం ఉంటుంది.
ఏ ప్రాబ్లం అయినా ఎనీథింగ్ మేము వారధిగా ఉంటాం. ఏదైనా ప్రతి మండలంలో కూడా ప్రతి డిస్టిక్లో కూడా అసోసియేషన్ కూడా ఫామ్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకటి తీసుకుంటున్నాము. ఇవి కంప్లైంట్స్ కాదు, మేము గవర్నమెంట్కు అగెనెస్ట్ కాదు, ఏ పొలిటీషియన్ కానీ పాలిటిక్స్ కానీ ఏ డిపార్ట్మెంట్కు అగెనెస్ట్ కాదు. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ టైప్. సో ఇటువంటి మీరు కూడా మాకు ఆ సలహాలు ఇస్తూ ఉండండి. కానీ మెయిన్ ఏంటంటే మీ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి పబ్లిక్కి, మెయిన్ ఇంపార్టెంట్. సో దయచేసి మీరందరికీ పబ్లిక్ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా స్టార్టింగ్ ఇప్పుడు ఇదే ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరందరూ అందరికీ చెప్పేసి మా ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి, ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ముందు ముందు ఇంకా బాగా చూస్తాము. 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మేక్ ద చేంజ్ ఈజ్ యూ కెన్ మేక్ ద చేంజ్. అది మా ఒక మోటో అండి. మీరు ఎవ్రీ సిటిజన్ విల్ ఫీల్ దట్ వాట్ ఐ కెన్ డూ ఫర్ ది సొసైటీ. నాకు కరప్షన్ ఉన్నది, ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ అక్కడ కనిపిస్తుంది, నేను ఏం చేయలేను. ఈ ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. దే కెన్ కమ్ అండ్ టెల్ అస్ and we will be a gap between the government and the common citizen. Andar pedda problem na, they municipality pote problem, they go to police, there is a problem, they go to water, there is a problem, but they don't know how to deal with that situation. This is the platform where we will help them to take the issue to the government. We have seen one change, and if a citizen decides, you will see what has happened in West Bengal. The government had come to their doorsteps and agreed to that. So the citizen is very important, not the politicians or the power. If manam ankunte we can change anything in this society, we have to fight as a unity, andi. That is what I want to tell, because everybody has told them. That is our motto. Please, all press people, please propagate our idea and tell everybody we are here to help you. Thank you. Good governance, no corruption, responsive administration, accessibility to the government and government authorities ఒక వారధి లాగా పనిచేస్తుంది. ప్రజల తర్వాత ప్రభుత్వం మధ్యన వారధి లాగా పనిచేస్తుంది. ధన్యవాద్. మీకు ఏదో ప్రశ్నలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. తర్వాత మనము ఇది క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత లంచ్కి అందరూ మనము డిస్పర్స్ అయిపోతాం. థ్యాంక్ యూ. ప్రెస్ నోట్లో మనము రాసినాము. ఇప్పుడు ఉన్న ఎన్ని ఈ ఎన్జిఓ, సోషల్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇది అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇండివిజువల్స్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఉన్నాయి. అందరితో మనము మాట్లాడతాము. అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, గవర్నమెంట్ ఆఫీషియల్స్ సహకారంతో ఇది పని చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మనము అందరము పని చేయాలి. కానీ మనము ఇది ఒక ఇది భావం కలుగుతుంది అంటే ఇప్పుడు మనము ప్రజల కోసం నార్మల్ అడ్మినిస్ట్రేషన్ ఏం నడవాలి, అది కూడా నడవట్లేదు. లాస్ట్ 30 years నుంచి నేను చూస్తున్నాను. సో అందరితో కలిసి ఇది పని చేయాలి, ఇది మా ఉద్దేశం. इसका एक ऑफिस है खैरताबाद में एक ऑफिस है सेंसेशन थिएटर के पास. वहाँ हम लोग टेम्पररी ऑफिस अभी रखे हैं वहाँ, तो वहाँ लोग जाकर मेंबर हो सकते हैं. लेकिन अभी ఈ ఒక రాష్ట్ర ప్రతినిధి మండలి ఉంది. తర్వాత అదే విధంగా డిస్ట్రిక్ట్లో కూడా మనము ఒక డిస్ట్రిక్ట్ ప్రతినిధి మండలి కడతాము. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతినిధి మండలికి ఏం పని ఉంటుంది, అక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీస్తో ఆ జిల్లాలో ఉండే సమస్యలు, బాధలు, ప్రజలకి బాధలు తీసుకొని ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి తీసుకుపోతారు. తర్వాత మనము ఒక ప్రఖండ లెవెల్లో, ఈ మండల్ లెవెల్లో కూడా ఒక మండల్ ప్రతినిధి మండలి ఉండాలి మనము ఇప్పుడు అనుకుంటున్నాము. అది ఉంటే మండల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మండల అథారిటీస్ దగ్గరికి, సపోజ్ అక్కడ పరిష్కారం ఏం కాలేదు, మళ్ళీ మండల్ ప్రతినిధి మండల్, జిల్లా ప్రతినిధి మండల్కి అన్ని సమస్యలు ఫార్వర్డ్ చేస్తారు. సపోజ్ అక్కడ కూడా కాలేదు, మళ్ళీ జిల్లాల్లో ఉన్న ప్రజల సమస్యలు మళ్ళీ రాష్ట్ర ప్రతినిధి మండలికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఈ విధంగా ఒక గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ, అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దృష్టికి కూడా ఇది వచ్చేస్తుంది. ఇది మన ఒక మెకానిజం ఉంది, పని చేసే మెకానిజం ఇది ఉంది. ఇక్కడ ఇప్పుడు పని చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము రాష్ట్ర ప్రతినిధి మండలి మాత్రమే కట్టినాము.
తర్వాత ఇంకా ఇంకా పని చేయాల్సి ఉంది. చాలా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మేధావులు ప్రతిభావంతులు గుర్తింపు గల మనసులతో నా అంటే ఒక రిక్వెస్ట్ ఏమంటే మనము అందరము కలిసి ఇది పని చేయాల్సి ఉంది. కారణం ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే ఏదో విధంగా ఎలక్షన్లో గెలవడం అదే ముఖ్యమైన ఉద్దేశం. కానీ ప్రజలకి సంక్షేమం ఎట్లా జరగాలి అది మనము చూస్తున్నాము, జరగట్లేదు. ఎందుకంటే హెల్త్ విషయంలో, స్కూల్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయంలో కరప్షన్ అనే విషయంలో అక్కడ ఏదైనా అంటే వెరీ కంక్రీట్ మెజర్స్ ఎవరు తీసుకోవటం లేదు. ఈ అన్నీ మనము రిప్రజెంటేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల గారి దృష్టికి తీసుకుపోతాము. ఇది మన ఉద్దేశం ఉంది. नहीं, हम लोग अभी इंडिविजुअल इशूज नहीं ले रहे हैं. नो, ఆల్ సోషల్ ఇష్యూస్, ఇండివిజువల్ ఇష్యూస్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి మండలి ఎవరు మనము కడతాము వాళ్ళు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటారు. కానీ మనము తీసుకోము, ఎందుకంటే ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, మనము చేయలేకపోతాము. తర్వాత మనకు తెలియదు కదా మీ ప్రాబ్లమ్స్ అంటే నిజమా కాదా ఎట్లా తెలుస్తుంది మనకు? మన దగ్గర ఏదో వెరిఫైయింగ్ ఏజెన్సీ లేదు కదా. అందుకే వీ విల్ టేక్ ఓన్లీ వెరీ సోషల్ ప్రాబ్లమ్స్, రాష్ట్ర ప్రాబ్లమ్స్, ప్రజలకి లైక్ హెల్త్ హాస్పిటల్స్ పని చేయట్లేదు. సో గాంధీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్గా పని చేయాలి. కాకతీయ జనరల్ హాస్పిటల్, అక్కడ వరంగల్ హాస్పిటల్, ఇది యశోద హాస్పిటల్ లాగా ఎందుకు పని చేయట్లేదు? అది విచారించదగ్గ విషయం ఉంది. అది వేరే విషయాలు. నేను చెప్పినాను, మనముకి గవర్నమెంట్కి మనము అనుకూలంగా లేము, మనము అది ప్రతికూలంగా లేము. ఇది గవర్నమెంట్తో కలిసి ఇది ప్రజల కోసం పని చేయాల్సి ఉంది. ఆ బుక్ ఉంది కదా, ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్. ఇక్కడ నా ఇండివిజువల్ ఒపీనియన్ ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రతినిధి మండలి పని చేయదు. ఎందుకంటే అందరూ చాలా మేధావులు ఉన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అలాంటి ఆ హోదా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రతినిధి మండలిలో ఉన్నారు. కానీ నా ఇండివిజువల్ ఒపీనియన్ పనికి రాదు కదా, అందరూ మాట్లాడతారు. ఆ బుక్ ఉంది కదా, అది నా ఒపీనియన్.